మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే మెదక్ జిల్లాలో ఇద్దరు సీనియర్ మహిళా నేతల మధ్య ప్రోటోకాల్ మంటలు చెలరేగాయి. మంత్రిగా ఒకరు, లోకల్ ఎమ్మెల్యేగా మరొకరు. ప్రభుత్వ కార్యక్రమంలో ఇద్దరి మధ్య మాటా పెరిగింది. ఈ ప్రోటోకాల్ రచ్చ పొలిటికల్ గా పొగలుగక్కుతోంది. మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా కొండా సురేఖ నర్సాపూర్ నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడ నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే అక్కడున్నది ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి. ఇది పాలక ప్రతిపక్షాల మధ్య వివాదం చెలరేగింది. స్కూల్ ఆవరణలో రిబ్బన్ కటింగ్ దగ్గర నుంచి మీటింగ్ నిర్వహణ దాకా రచ్చ కొనసాగింది. సునీతా లక్ష్మారెడ్డి చేతిలో ఓడిన కాంగ్రెస్ నేత రాజిరెడ్డికి పాఠశాల భవన ప్రారంభోత్సవంలో గుమ్మడికాయ కొట్టే అవకాశం ఇచ్చారు మంత్రి కొండా సురేఖ. దీంతో మనస్తాపం చెందిన ఎమ్మెల్యే సునీతారెడ్డి నిరసన తెలిపారు. అధికారిక కార్యక్రమంలో పార్టీ నేతకు ఎలా అవకాశం ఇస్తారంటూ మండిపడ్డారు. రిబ్బన్ కట్ చేయకుండా మంత్రి చేతుల్లోంచి కత్తెర లాక్కున్నారు సునీత. అప్పుడు మొదలైన రచ్చ మీటింగ్ నిర్వహణ దాకా సాగింది. సీట్ల కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య తోపులాట జరిగింది. పరస్పరం ఒకరినొకరు తోసుకున్నారు. కొల్చారం మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. జై కేసీఆర్, జై కాంగ్రెస్ అంటూ పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు కార్యకర్తలు. మీటింగ్ నిర్వహిస్తుండగా ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. ప్రతిగా మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా కొండా సురేఖ కార్యక్రమాల్లో ఇటీవల ఇలాంటి రగడే జరుగుతోంది. ప్రోటోకాల్ వివాదాలు చెలరేగుతున్నాయి. దీనిపై సీఎంను కలిసి ఫిర్యాదు కూడా చేశారు సునీతా లక్ష్మారెడ్డి. కానీ పాలక ప్రతిపక్షాల మధ్య ఈ రచ్చ కామన్ గా మారిపోయింది.